అందరికీ నమస్కారం. మార్గశిర శనివారం వెంకటేశ్వర స్వామి వారి కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సౌనకాది మహామునులంతా సూత మహర్షితో ఇలా పలికారు. ఓ సూత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి కథను మాకు వినిపించండి అని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ సౌనకాది మహామునులారా, నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. తిరుమల మహాక్షేత్రానికి సమీపంలోని ఒక పల్లెటూరులో భీముడు అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. ఎప్పుడూ ఆ స్వామి ధ్యాసలోనే గడపాలని ఉన్నా కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలోనే ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను పెట్టుకున్నాడు. సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామి వారి యందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించేవి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పువ్వులు ఉంచుతున్నారని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పువ్వుల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడుదురైన అతనికి వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ నా నామస్మరణ, నా ధ్యానాన్ని విడువక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పువ్వుల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న ఆ పల్లెటూరికి బయలుదేరాడు తొండమానుడు. పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు. అక్కడ రాజు ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామివారికి మట్టి పువ్వులతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడిని. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుడిని. కుండలు చెయ్యనిదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు. దీంతో భీమన్న మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని తొండమాను మహారాజుకి కలలో కనిపించి చెప్పాడట. ఆనాటి నుండి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలలోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగు వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు.
అని సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా, ఆ కథను వినిపించండి అని కోరారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి వెంకటేశ్వర స్వామివారు ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారం దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచన కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానాదులు నిర్వహించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజా పీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుష్కుణ్ణి చేశాను. ఇక మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభ ముహూర్తాన ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుణ్ణి పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వినిపించాడు. అయితే ఏ గుడిలోనూ లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణం, కలియుగం అంతమయ్యే వరకు నేను స్వయంగా ఈ తిరుమల క్షేత్రంలో కొలువై ఉంటాను అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మాట ఇవ్వడం. ఇది 18 పురాణాలలో ఒకటైన స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. అంతేకాదు సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కాంద పురాణంలో చెప్పబడింది. 200 కోట్ల సంవత్సరాల చరిత్రతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇప్పటికీ కొలువుంటున్న క్షేత్రమే తిరుమల తిరుపతి. చూశారు కదండి, ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో
వెంకటేశ్వర స్వామివారి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.